ప్రహ్లాద సమేత స్వయంభూగా వెలిసియున్న క్షేత్రము శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం వైకుంఠ ద్వారములో 10/1/2025 తేదీ తెల్లవారుజామున 3:30 నుండి శ్రీవారి దర్శనం ప్రారంభమగును. సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో నవ నరసింహుని క్షేత్రములలోకెల్లా భక్త ప్రహ్లాద సమేతముగా స్వయంభూగా వెలిసియున్న క్షేత్రము శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయము. చారిత్రాత్మకంగా వాసికెక్కిన ప్రసిద్ధమైన వైష్ణవ క్షేత్రం. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు నవ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాల్లో విశిష్టత కలిగినటువంటి శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహస్వామి మరి భక్త ప్రహ్లాద సమేత లక్ష్మీనరసింహస్వామి కదిరిలో మనకి భగవంతుడు మనకి కనపడతారు ఇక్కడ. మరి ముఖ్యంగా మనం ఇప్పుడు చూస్తున్నాం మరి ప్రతి ఏటా జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా దాదాపు 15 రోజులు ఎక్కడ కని విని ఎరగని రీతిలో ఈ ప్రపంచంలో ఎక్కడ జరగనటువంటి రీతిలో మన కదిరి ప్రాంతంలో జరుగుతాయి. దానిలో భాగంగా మరి రెండవ ప్రధానమైనటువంటి ఘట్టము ముక్కోటి ఏకాదశి. మరి ఈ ముక్కోటి ఏకాదశి రోజు మహావిష్ణు స్వరూపమైనటువంటి శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకోవడానికి దాదాపు దేశ నలుమూలల నుండి కూడా ప్రతి ఏటా భక్తాదులు వస్తుంటారు. దానిలో భాగంగా శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆలయ అధికారులు మరి సిబ్బంది మరి ముఖ్యంగా కదిరి శాసనసభ్యులు గౌరవ కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క పర్యవేక్షణలో ప్రభుత్వ పర్యవేక్షణలో మరి అలాగే ఆల్ డిపార్ట్మెంట్స్ పోలీస్ శాఖ కావచ్చు, రెవెన్యూ శాఖ కావచ్చు, మున్సిపాలిటీ శాఖ కావచ్చు, ఆల్ డిపార్ట్మెంట్స్ అంతా కూడా పర్యవేక్షణలో ఈ యొక్క మరి ముఖ్యంగా శ్రీ కందుకుంట వెంకటప్రసాద్ గారు ఎమ్మెల్యే గారి యొక్క ఆయన యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. మరి ఈ ఏర్పాట్లలో భాగంగా మనం ఇప్పుడు చూస్తున్నాం పెద్ద పెద్ద బారికేడ్లు అనేటువంటివి నిర్మించారు. మరి ఈ బారికేడ్లకు సంబంధించినటువంటిది మరి ముఖ్యంగా చాలా మనము ఎప్పుడు చూడని రీతిలో మరి బారికేడ్లన్నీ కూడా నిర్మించి మరి ఈ మధ్యకాలంలో మనం ఒకటి అంటే నిన్న మన జరిగినటువంటి ఒక సంఘటన విధాకరమైనటువంటి బాధాకరమైనటువంటి సంఘటన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మరి క్యూ కాంప్లెక్స్ అంటే మన ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజు స్వామివారిని దర్శించుకోవడానికి ఆ టోకన్స్ అనేటువంటివి ఏవైతే భక్తులు వెళ్ళేటువంటి టోకన్స్ ఇస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం వారు చెప్పారు. దానికి ఎగబడి కొంతమంది ప్రాణాలు కూడా వెళ్ళిపోవడం మనం చూసాము. దాన్ని అంతా వాళ్ళు ప్రాణానికి శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ఆ విధంగా ఎక్కడ కాకూడదని మరి ముఖ్యంగా ఈరోజు ఉదయం కూడా మన గౌరవ శాసనసభ్యులు మరి ఆల్ డిపార్ట్మెంట్స్తో కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ పర్యవేక్షణ అలాగే ఈ యొక్క ఏర్పాట్లు అనేటువంటివి అంగరంగ వైభవంగా మరి కదిరి ప్రతిష్టని మంచి ఏదైతే స్వామివారి యొక్క కీర్తి ఉందో ఆ కీర్తిని అలాగే కాపాడుకోవాలని అలాగే మనము కని విని ఎరుగిన రీతిలో ప్రతి ఒక్క భక్తునికి స్వామివారి దర్శనం ఖచ్చితంగా ఇవ్వాలని మరి అలాగే స్వామివారు ఎక్కడైతే ఆసీనులు అవుతారో మరి ఆ గోపురం దగ్గర కూడా భక్తాదులకు ఎటువంటి ఆటంకం కలగలేకుండా మరి తీర్థ ప్రసాదాలతో సహా సురక్షితంగా ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించుకోవడానికి ఆలయ సిబ్బంది, ఆలయ అధికారులు మరియు ఆల్ డిపార్ట్మెంట్స్ వారు కూడా శ్రమిస్తున్నారు. మరి దానిలో భాగంగా రేపు ఉదయం ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క ముక్కోటి ఏకాదశి మహావిష్ణు స్వరూపమైనటువంటి శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి వేలాది లక్షలాది మంది భక్తాదులు వస్తారని ఒక అంచనా ఉంది. మరి గత సంవత్సరంలో కూడా దాదాపు లక్షలాది మంది భక్తాదులు వచ్చి స్వామివారి సేవలో పాల్గొన్నారు. మరి ఈ ఏటా అంతకు రెట్టింపు కూడా అవుతుందని ఒక అంచనాకు వచ్చారు ఆలయ అధికారులు. మరి దానిలో భాగంగా సర్వంగ సుందరంగా శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహస్వామి యొక్క ఏర్పాట్లు అనేటువంటివి జరుగుతున్నటువంటి మనం చూస్తున్నాం. స్టార్ట్